వెల్కమ్. ఇవాళ రెసిపీ సూపర్ టేస్టీగా ఉండే పల్లీ పచ్చడి. చాలా సింపుల్గా అయిపోయే ఈ పల్లీ పచ్చడిని రైస్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి ప్రతి ముద్ద ఉల్లిపాయతో తింటే అంతే ఇంకా. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సినన్ని పల్లీలు వేసుకోవాలి. ఇవైతే దాదాపు ఒక 3 గుప్పెళ్ళ పల్లీలు అయితే ఉంటాయి. ఆ తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ పల్లీలను బాగా లోపల దాకా వేగేదాకా ఓపిగ్గా వేయించుకోవాలి. ఈ పచ్చడి రుచి మొత్తం ఈ పల్లీలను వేయించడంలోనే ఉంటుంది. ఇక్కడ ఎంత ఓపిగ్గా వేయించుకుంటే పచ్చడి రుచి అంత బాగుంటుంది. చూడండి, పల్లీలు ఈ విధంగా బాగా రంగు మారి వేగాయి అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో టమోటాలు, చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంను బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసిన పచ్చిమిర్చి పేలకుండా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ పచ్చిమిర్చి జీలకర్ర వేగేదాకా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించాలి. ఇక్కడ ఆల్రెడీ పల్లీలు వేగిపోయాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ పచ్చిమిర్చి జీలకర్రను వేయించాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేస్తే ఈ పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేగిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలతో పాటు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా వేయించాలి. చూడండి, టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒకవేళ రోల్ ఉంటే రోడ్తో దంచుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఫైనల్గా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి 4 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే రైస్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా తినడానికి బాగుంటుంది. ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్యలో కలుపుకుంటూ కొంచెం నీళ్లు పోసుకుంటూ పచ్చడి మరీ గట్టిగానో ఉండకూడదు, అలాగని మరీ జారుగానో లేకుండా ఈ విధంగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి ఇందులో వేసిన పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం వేసి పచ్చడి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ప్రతి ముద్ద ఒక ఉల్లిపాయతో తింటే అంతే ఇంకా. ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.